యెషయా గ్రంథము 43 1 అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. 2 నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. 3 యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను. 4 నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. 5 భయపడకుము, నేను నీకు తోడయున్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. 6 అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, దూరము నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. 7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము, నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించినవాడను నేనే. 8 కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకొని రండి. 9 సర్వజనులారా, గుంపుకూడి రండి, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలెను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. 10 మీరు తెలిసికొని నన్ను నమిమ, నేనే ఆయననని గ్రహించునట్లు మీరును, నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును, నాకు సాక్షులు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు. 11 నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. 12 ప్రకటించినవాడను నేనే, రక్షించినవాడను నేనే, దాని గ్రహింపజేసినవాడను నేనే, ఏ అన్యదేవతయు మీలో నుండియుండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. 13 ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? 14 ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును, మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీ నిమిత్తము నేను బబులోను పంపితిని, నేను వారినందరినీ పారిపోవునట్లు చేసెదను, వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను. 15 యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. 16 సముద్రములో త్రోవ కలుగజేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును. 17 రథమును, గుర్రమును, సేనను, శూరులను నడిపించువాడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు, వారు లయమై జనుపనారవలె ఆరిపోయిరి. 18 మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. 19 ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. 20 నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులును, అడవి కుక్కలును, నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును. 21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. 22 యాకోబూ, నీవు నాకు మొర్పెట్టుటలేదు, ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా. 23 దహనబలులుగా గొర్రెమేకల పిల్లలను నాయొద్దకు తేలేదు, నీ బలులచేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు. 24 నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు, సరే గదా. నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి, నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి. 25 నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. 26 నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతము, నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యమును వివరించుము. 27 నీ మూలపితరుడు పాపము చేసినవాడే, నీ మధ్యవర్తులు నామీద తిరుగుబాటు చేసినవారే. 28 కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను అపవిత్ర పరచితిని, యాకోబును శపించితిని, ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని.
యెషయా గ్రంథము 44:1 అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము. 2 నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూను, భయపడకుము. 3 నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను. 4 నీటికాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. 5 ఒకడు నేను యెహోవావాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారుపేరు పెట్టుకొనును. 6 ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. 7 ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను. 8 మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను. 9 విగ్రహమును నిర్మించువారందరూ మాయవంటివారు, వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. 10 ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు? 11 ఇదిగో దాని పూజించువారందరూ సిగ్గుపడుదురు, ఆ శిల్పకారులు నరమాత్రులేగదా, వారందరూ పోగు చేయబడి నిలువబడవలెను, నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. 12 కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును, సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును, నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. 13 వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రికలతో దాని చక్కచేయును, కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును, మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల దానిగాను నరసౌందర్యముగల దానిగాను చేయును. 14 ఒకడు దేవదారు చెట్లను నరుకవలెనని పూనుకొనును, శ్మశానావృక్షమును గాని సరళవృక్షమును గాని సింధూరవృక్షములను గాని అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసుకొనును, ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును. 15 ఒకడు పొయ్యికట్టెలకు వాటినుపయోగించును, వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును, నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును, ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసికొనును, దానికి నమస్కారము చేయును, దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. 16 అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించియున్నాడు, తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు ఆహా, చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. 17 దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు, నన్ను రక్షింపుమని ప్రార్థించును. 18 వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. 19 ఎవడును ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగము కాల్చి తిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చి తిని దానితో మాంసము వండుకొని భోజనము చేసి తిని మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడును ఆలోచింపడు, యోచించుటకు ఎవనికిని తెలివిలేదు, వివేచనలేదు. 20 వాడు బూడిదే తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొనిపోవుచున్నది, వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు, నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. 21 యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై యున్నావు, నేను నిన్ను మరచిపోజాలను. 22 మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను, నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మల్లుకొనుము. 23 యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు, ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధస్థలములారా ఆర్భాటము చేయుడి, పర్వతములారా అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును.
24 గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను 25 నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను సోదెకాండ్రను వెర్రివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే 26 నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే 27 నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను 28 కోరెషుతో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను యెషయా గ్రంథము 45 1 అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు 2 నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను 3 పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను 4 నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని 5 నేను యెహోవాను మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు 6 తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొనున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు 7 నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయువాడను 8 ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించునుగాక యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను 9 మంటికుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా 10 నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ 11 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటిని గూర్చి నన్నడుగుదురా నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా 12 భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని 13 నీతిని బట్టి కోరెషును రేపితిని అతని మార్గములన్నీయు సరాళము చేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చు కొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును 14 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన సెబాయియులును నీయొద్దకు వచ్చి నీవారగుదురు వారు నీవెంట వచ్చెదరు సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు 15 ఇశ్రాయేలు దేవా రక్షక నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవయున్నావు 16 విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి వారందరూ విస్మయము పొందియున్నారు ఒకడును మిగులకుండా అందరూ కలవరపడుదురు 17 యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందియున్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయం మొందకయు నుందురు 18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు 19 అంధకారదేశములోని మరుగైన చోటున నేను మాటలాడలేదు మాయాస్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు
తెలియజేయువాడను అగు యెహోవాను నేనే. 20 కూడి రండి జనములలో తప్పించుకొనిన వారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్య విగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొర్పెట్టువారికి తెలివిలేదు. 21 మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసికొందురుగాక, పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసినవాడెవడు? చాలకాలము క్రిందట దాని ప్రకటించినవాడెవడు? యెహోవానగు నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. 22 భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. 23 నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కానేరదు. 24 యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుష్యులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. 25 యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరూ నీతిమంతులుగా ఎంచబడినవారై అతిశయపడుదురు.